ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద డెకాయిటు సైకోగాడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే ప్రజలు పరిమితం చేస్తూ చెప్పుతో కొట్టినప్పటికీ సిగ్గు లేకుండా ఇంకా విష ప్రచారాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డిని అమిత్ షా చీకొట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తా ఉంది. ఇంతకీ అమిత్ షా గారి దౌర్భాగ్యుడిని ఎందుకు చీకొట్టాడు, ఏం జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ 420 గాడంట జగన్మోహన్ రెడ్డి గాడు ఇది రాష్ట్ర ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ జరుగుతూ ఉంటే సోమవారం నుంచి ఈ నికృష్టుడు ఢిల్లీ పోతాడంట. దేనికి? ఏదైనా ప్రజా సమస్యల మీద మాట్లాడతావా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంట. సిగ్గులే నా కొడక, చెప్పుతో కొట్టేస్తారు ప్రజలు. లుచ్చానా కొడక 164 స్థానాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చి 2 నెలలు గడవక ముందే ఈ పరిపాలన తీసేసి రాష్ట్రపతి పరిపాలన కావాలి. ఎందుకురా? బూతులు వస్తాడా జగనక? లుచ్చానా కొడక, నువ్వు నా మీద పెట్టినటువంటి కేసులకి, నన్ను కొట్టినటువంటి దెబ్బలకి బూతులు కాక నిన్నే గౌరవాలు వస్తాయంట. లుచ్చానా కొడక. సరే ఇవన్నీ పక్కన పెడదాం. వాడిని తిట్టడం ఎంతసేపు తిడతాంలే కానీ కథ బోరు పడుతుంది. నాకు కూడా తిట్టి సబ్జెక్టుకి వచ్చేద్దాం. ఈ ఢిల్లీ పోయి అమిత్ షా గారిని కలవాలంట, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలంట, రాష్ట్రపతి గారిని కలవాలంట. దేనికయ్యా అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంట. ఒరే శాంతి ఉండదు, మనందరం చూసాం ఇటీవలే. సరే ఆవిడ గురించి మనమే తప్పుగా మాట్లాడు. ఇక భద్రత అంటావా? ఒరే నువ్వు భద్రత గురించి నువ్వు మాట్లాడితేట్రా? ఏరా నీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు గారు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే భద్రత ఏమైందిరాడు? గాలినా కొడక, ఆ రోజు పోయి చెప్పపోయావా ఈ రాష్ట్రంలో పరిపాలన చేత కావట్లేదు, దయచేసి మీరు రాష్ట్రపతి పరిపాలన విధించమని. దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే చంపేశారే, ఆ రోజు చెప్పకపోయావా? వెళ్ళి పొంగనూరులో ఒక వ్యక్తి మద్యం విషపూరితంగా ఉందని చెప్పి పెద్దిరెడ్డిని మాట్లాడితే, పెద్దిరెడ్డి తయారు చేసేటువంటి చీప్ లెక్కర్ గురించి మాట్లాడితే అతను చంపేశారే, ఆ రోజు మాట్లాడకపోయావా? నంద్యాలలో ముస్లిం మైనారిటీ కుటుంబం అబ్దుల్ సలాం కుటుంబం మీ వేధింపులకు ఆత్మహత్య చేసుకుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, దయచేసి రాష్ట్రపతి పరిపాలన విధించండి, జగన్ అనే నికృష్టుడికి పరిపాలన చేత కావట్లేదు అని ఆ రోజు నువ్వు కేంద్రాన్ని అడుగుంటే బాగుండేది రే జగన్గా. ఈరోజు నోరు తెరవటానికి బాగానే ఉండేది, ఒక్కరెవటి అవకాశం ఉండేది. ఒరే పొద్దుటూరులో నందం సుబ్బయ్య గారిని చంపేసినప్పుడు నువ్వు నోరు తెరిచుంటే జగన్గా, నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయింటే జగన్గా, అప్పుడు నీకు రాష్ట్రంలో గౌరవం ఉండేది రా పప్పును. అదేవిధంగా మాచర్లలో చంద్రయ్య గారి పీక కోసినప్పుడు ఏది జై జగన్ అని అనలేదని పీక కోపించావు కదా నీ బానిస నా కొడుకులతో. ఆ రోజు కనుక నువ్వు మాట్లాడుంటే ఒరే నీకు ఒక్కరేవట అవకాశం ఉండేదిరా ఇవాళ జగన్గా మాట్లాడటానికి. ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగింపజేసి నీ తప్పుడు పనుల్ని, తప్పుడు భాషని, తప్పుడు వ్యవహార శైలిని, నీ అరాచకాన్ని, నీ అవినీతిని, నీ దోపిడీని, నీ దురాగతాలని ప్రశ్నించినందుకు 3rd డిగ్రీ నా మీద ప్రయోగించినప్పుడు నువ్వు కనుక నోరు తెరిచి నేను తప్పుడు పనే చేశా, వీళ్ళ విషయంలో నేను తప్పు చేశా, దయచేసి నన్ను క్షమించండి అని రాష్ట్ర ప్రజలను అడుగుంటే అప్పుడు కాబట్టి ఇప్పుడు అడగరా నా కొడక నువ్వు చేసిన తప్పులకే, అప్పుడు జనం ఏమన్నా క్షమిస్తారా? అంతేగాని నువ్వు శుక్రవారం పతిరతల మాటలు మాట్లాడితే అట్రా అదేదో సామెత ఉన్నట్టుగా పతిరత పరవాణం ఉడితే తెల్లవారిందాక చల్లారలేదని మరి నువ్వంటారు శాంతి భద్రతల గురించి మాట్లాడేది. నువ్వు ఒక మర్డర్ చేసేటువంటి ఫ్యాక్షనిస్ట్ నువ్వు. మీ బాబాయిని మీరే వేసేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి ఆ విధంగా ప్రజల్లో సింపతితో అధికారంలోకి వచ్చినటువంటి నీచుడు నువ్వు. నీ సొంత చెల్లిని బయటికి తోసేసినటువంటి నీచుడు నువ్వు. నీ తల్లికి నీ పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్ష పదవి పీకేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇంకో చెల్లి నీ పాలనలో నాకు ప్రాణాలకు రక్షణ లేదని అడిగిందిరా, అదిరా శాంతి భద్రతల సమస్య ఉండడం అంటే జగన్మోహన్ రెడ్డిగా. అట్లాంటి నువ్వు ఇవాళ నా అపాయింట్మెంట్ అడిగి మార్కెట్లో ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అమిత్ షా గారు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, నా మొర విన్నారు, దీని మీద చర్యలు తీసుకుంటారన్నారు అని చెప్పి నువ్వు బయటకు వచ్చి ఫేక్ స్టేట్మెంట్లు ఇస్తావు కదా ప్రతిసారి. ప్రత్యేక హోదా గురించి అడిగా, ఎరా 5 ఏళ్ళు ఎందుకు అడగలేదు నువ్వు? 5 ఏళ్ళు నోట్లో ఏం పెట్టుకున్నావు జగన్కా నువ్వు? ఇప్పుడు మా హామీల్లో అది లేదు. ఇవాళ మేము ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజలకి వాటిని నెరవేర్చే దిశగా వేగంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో మా పార్టీ ముందుకెత్తోంది. ఇచ్చిన ప్రతి హామీ మేము నెరవేరుస్తాం. ప్రజారంజక పరిపాలన అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మేము చూపిస్తాం జగన్గా. కానీ నీ తప్పుడు పనుల్లో భాగస్వాములైన వాళ్ళకి, తప్పుడు పనులు చేసిన వాళ్ళకి వాళ్ళ తొత్తర తీర్చేటువంటి విషయంలో ఖచ్చితంగా లోకేష్ అన్న రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతుంది. జగన్ గాడు ఇన్నాళ్ళు లోకేష్ అన్న కారు కొత్తలు కూసేవాడు. అయితే ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గమనించాలి, జగన్ గాడు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి, వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి, వాళ్ళ తల్లి వైఎస్ విజయలక్ష్మి వీళ్ళంతా కూడా
పులివెందుల నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఏ ఒక్కరూ 91,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా చరిత్రలో గెలవాల 45 ఏళ్ళలో. కానీ 35 ఏళ్లుగా పార్టీ జెండా గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అన్న తన పట్టుదలతో, తన కృషితో, తన పనితనంతో మంగళగిరి ప్రజల్ని ఒప్పించి మెప్పించి 91,000 మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. అందుకే జగన్ గాడికి భయం పట్టుకుంది, లోకేష్ దెబ్బ తట్టుకోలేమని భయం పట్టుకుంది. అందుకే రెడ్ బుక్ రాజ్యాంగం అంట. ఒరేయ్ లోకేష్ అన్న ఇంకా పని మొదలు పెట్టకముందే నువ్వు ఎంత భయపడుతుంటే, లోకేష్ అన్న పని మొదలు పెడితే నీ బతుకేమవుద్దనేది ఒక్కసారి మీ వైసీపీ వాళ్ళు ఊహలకే వదిలేస్తా ఉండా. ఏంగా మీరు విష ప్రచారాలు చేస్తాం, కారు కూతలు కూస్తాం, తప్పుడు పోస్టులు పెడతాం, తప్పుడు మాటలు మాట్లాడతామంటే చట్టపరంగా ప్రతి ఒక్కడికి తుత్తర తీరుస్తాం రే.